హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈ కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు బ్లెస్ అవుతున్నారు కదా. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కిడ్స్ స్టోరీ టైంని షేర్ చేస్తూ వారికి కూడా ఒక బ్లెస్సింగ్గా ఉండండి. అంతేకాదు, ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 5 o'clockకి వస్తున్న ఈ కిడ్స్ స్టోరీ టైంను మిస్ కాకుండా ఉండటానికి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు లెసన్కి వెళ్ళిపోదామా? రైట్. పిల్లలు, ఒక ఊర్లో నిక్కీ అనే ఒక బాబు ఉన్నాడు. ఈ నిక్కీకి ఎందుకో ఆ రోజు ఐస్ క్రీమ్ తినాలని చాలా ఆశ అనిపించింది. పిల్లలు, మీకు కూడా కొన్ని అంటే చాలా ఇష్టం కదా. ఐస్ క్రీమ్ అంటే కొంతమందికి ఇష్టం, గులాబ్ జామ్ అంటే కొంతమందికి ఇష్టం, మ్యాంగో అంటే కొంతమందికి ఇష్టం, కొంతమంది చాక్లెట్స్ని చాలా ఇష్టపడుతుంటారు కదా. మరి ఈ నిక్కీకి ఎందుకో ఐస్ క్రీమ్ తినాలని బాగా అనిపించింది పిల్లలు. అయితే తన దగ్గరున్న పాకెట్ మనీ తీసుకొని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాడు పిల్లలు. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఒక చైర్లో కూర్చొని ఆ మెనూ అంతా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆంటీ అంటే వెయిట్రెస్ అక్కడికి వచ్చింది. హోటల్లో సర్వ్ చేయడానికి అంకుల్స్ ఆంటీస్ ఉంటారు కదా, అలాగే ఒక ఆంటీ అక్కడికి వచ్చి, బాబు నీకేం కావాలో చెప్పు అని అడిగింది పిల్లలు. అప్పుడు ఈ నిక్కీ అన్నాడు, ఆంటీ నాకు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది, నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి ఆంటీ. ఇంతకీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎంత కాస్ట్ ఉంటుందా ఆంటీ అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఆంటీ అనింది, చాక్లెట్ ఐస్ క్రీమా, ఓకే అది 50 రూపీస్ ఉంటుంది అని చెప్పింది పిల్లలు. వెంటనే నిక్కీ తన పాకెట్లో ఉన్న వ్యాలెట్ ఓపెన్ చేసి తన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో మొత్తం లెక్కేస్తున్నాడు పిల్లలు. లెక్కేసి చూస్తే 50 రూపీస్ ఉన్నాయి. కానీ నిక్కీ అలాగా ఆంటీ వైపు చూస్తూ ఆలోచిస్తూ, ఓకే ఆంటీ ఇంకొక ఐస్ క్రీమ్ చెప్పండి, వెనిలా ఐస్ క్రీమ్ ఎంత ఉంటుంది ఆంటీ అని అడిగాడు పిల్లలు. వెనిలా ఐస్ క్రీమా, ఓకే అది 35 రూపీస్ ఉంటుంది బాబు అని చెప్పింది ఆంటీ. వెంటనే నిక్కీ ఏం చేశాడంటే, ఓకే నాకేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది, కానీ వద్దులే ఆంటీ నాకు వెనిలా ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు పిల్లలు. ఆ ఆంటీకి నిక్కీని చూస్తే ఎంత కోపం వస్తుందంటే, బాబు తొందరగా చెప్పు, నాకు చాలా టైం అవుతుంది, వెనక చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, ఏం కావాలో త్వరగా చెప్పు అని కొంచెం విసుగ్గా అనింది పిల్లలు. అయినా నిక్కీ, ఓకే ఆంటీ నాకు వెనిలా ఐస్ క్రీమ్ ఇవ్వరా అని వెనిలా ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాడు. ఎప్పుడైతే ఆ ఆంటీ వెనిలా ఐస్ క్రీమ్ తెచ్చిచ్చిందో చాలా హ్యాపీగా ఆ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్గా తినేశాక ఇక మెల్లగా బయటికి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. వెళ్తూ వెళ్తూ ఆ టేబుల్ మీద ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పిల్లలు. నిక్కీ వెళ్ళిపోయిన తర్వాత ఆ టేబుల్ని క్లీన్ చేయడానికి ఆ వెయిట్రెస్ ఆంటీ అక్కడికి వచ్చింది పిల్లలు. టేబుల్ అంతా క్లీన్ చేద్దామని ఆ టేబుల్ వైపు చూసేసరికి అక్కడ 15 రూపీస్ అలా టేబుల్ మీద ఉన్నాయి పిల్లలు. ఇది టిప్ అని అక్కడ రాసింది. ఆంటీ ఆశ్చర్యపోయింది, అదేంటి ఈ బాబు 50 రూపీస్ జేబులో ఉండి కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ తినాలని అనిపించి కూడా ఈ 15 రూపీస్ నాకు టిప్ ఇవ్వడానికి తను ఎంత సాక్రిఫిషియల్గా వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. నేను అనుకున్నాను డబ్బులు లేక కొనుక్కోలేదని అనుకున్నాను, కానీ నాలాంటి ఒక వెయిట్రెస్కు హెల్ప్ చేయడానికి టిప్ ఇవ్వడానికి తను సాక్రిఫైస్ చేశాడా తన ఫుడ్ విషయంలో అని ఆంటీ అలాగే నిలబడిపోయింది పిల్లలు. ఆంటీకి ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో నేను ఈ బాబును చాలా తక్కువ అంచనా వేసుకొని నువ్వు త్వరగా చెప్తావా లేదా అని విసుక్కొని మాట్లాడాను, కానీ ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నా నాకు హెల్ప్ చేయడానికి తను సాక్రిఫైస్ చేశాడా, ఎంత కైండ్ హార్ట్ ఈ బాబుది అని ఆంటీ వెంటనే ఆ బాబు ఎక్కడున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తను పట్టుకొని థ్యాంక్స్ చెప్దామని వెతికింది. కానీ పిల్లలు నిక్కీ కనబడలేదు పిల్లలు. కానీ నిక్కీ ఆంటీకి ఒక గ్రేట్ హెల్ప్ చేశాడు పిల్లలు. ఇక్కడ నిక్కీ ఎంత కైండ్ హార్టెడ్గా కనిపిస్తున్నాడో కదా. మనం కూడా ఇలాంటి కనికరంతో కూడిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఇతరుల క్షేమం గురించి ఆలోచించేవారిగా, ఇతరులకు హెల్ప్ చేసేవారిగా మనం ఎప్పుడూ ఉండాలి పిల్లలు. చాలామంది నేను బాగుంటే చాలు, ఎవరు ఎట్టుపోతే నాకెందుకు, నేను సేఫ్ జోన్లో ఉండాలి, నా దగ్గర ఉన్నది నేను ఎవరితో షేర్ చేసుకోను అని చాలామంది చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తుంటారు. కానీ నిక్కీ ఎంత కైండ్ హార్టెడ్
హార్టెడ్గా ఉన్నాడో. సెల్ఫిష్ మైండ్ నిక్కీకి లేదు కదా. నిజమే పిల్లలు, మనం కూడా స్వార్థం లేని వారిగా ఉండాలి. పిల్లలు, మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు నాడు పిల్లలు. అతని పేరు సౌలు. అతను ఇశ్రాయేలు ప్రజలందరినీ రూల్ చేస్తా ఉన్నాడు. ఇంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. అందులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు పిల్లలు. ఆయనే గొలియాతు. చాలా టాల్గా, చాలా స్ట్రాంగ్గా, పెద్ద పెద్ద వెపన్స్ని క్యారీ చేస్తూ వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని భయపెడుతున్నాడు. అలాంటి సమయంలో చిన్నవాడైన గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు వాడుకొని ఇశ్రాయేలు ప్రజలకు గ్రేట్ విక్టరీ ఇచ్చాడు పిల్లలు. ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు అలాగే అక్కడున్న ఇశ్రాయేల్ ఆర్మీ యుద్ధంలో ఫైట్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారో, చిన్నవాడైన దావీదు యుద్ధంలో ఫైట్ చేసి గ్రేట్ విక్టరీ ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడో, సౌలు రాజు ఆ చిన్నవాడైన దావీదును చూసి ఎంత మురిసిపోయి, చిన్నోడా నువ్వెవరు కొడుకు, మీ మమ్మీ పేరు మీ డాడీ పేరేంటి అని అడిగి తెలుసుకున్నాడు పిల్లలు. అందరూ ఆశ్చర్యపోయే రీతిగా చిన్నవాడైన దావీదును దేవుడు గొప్పగా వాడుకొని ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధంలో విజయం ఇచ్చాడు. అయితే పిల్లలు, ఎప్పుడైతే దావీదు యుద్ధంలో విజయం పొందాడో, ఈ దావీదు చేసిన యుద్ధాన్ని చూసి అతని దగ్గర ఏ వెపన్స్ లేకపోయినా వడిసెల రాయితో ఎలా యుద్ధం చేసి విజయం పొందాడో, ఇదంతా చూసిన సౌలు రాజు యొక్క కొడుకైన యోనాతానుకు దావీదు బాగా నచ్చేశాడు పిల్లలు. అరే భలే ఉన్నాడు ఈ అబ్బాయి, చూడటానికి చాలా చిన్నగా ఉన్న గొర్రెల్ని కాసుకునే గొర్రెల కాపరి అయినా ఏ వెపన్స్ చేతిలో లేకపోయినా ఎంత స్ట్రాంగ్, ఎంత ఫెయిత్, ఎంత విజయం తెచ్చాడు మన దేశానికి అని అప్పటి నుండి యోనాతాను దావీదును ప్రేమించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి మనము ఏవో ఒక గిఫ్ట్స్ ఇస్తుంటాం కదా. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇస్తారు కదా. ఇదిగో ఈ పెన్ను ఉంచుకో, మా డాడీ నాకు 2 పెన్స్ తెచ్చాడు, ఈ పెన్ను ఉంచుకో అని మనం కూడా మన ఫ్రెండ్స్కి ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటాం కదా. అలాగే యోనాతాను దావీదుతో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టాడు. దోస్త్ చెప్పాడు పిల్లలు. అంతేకాదు, దావీదుకు బాణం ఇచ్చాడు, తర్వాత కత్తి ఇచ్చాడు, యోనాతాను బ్లాంకెట్ ఇచ్చాడు, అలాగే ఒక బెల్ట్ దావీదుకు గిఫ్ట్గా ఇచ్చాడు పిల్లలు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఎప్పుడైతే దావీదు గొలియాతుతో ఫైట్ చేసి గెలిచాడో, దావీదుకు సౌలు రాజు తన రాజ్యంలో ఒక మంచి ప్లేస్ ఇచ్చాడు పిల్లలు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న కొంతమంది ఆంటీలు ఒక పాట పాడారు పిల్లలు. ఆ పాట ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గ్రేట్ విక్టరీ ఇచ్చేశాడు. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. వావ్, వాట్ ఏ గ్రేట్ విక్టరీ అని అందరూ పాడుతుంటే, ఆ పాట ఎప్పుడైతే సౌలు రాజు విన్నాడో అతని ముఖం మాడిపోయింది, అసూయ మొదలైంది. అరే వీడు నిన్నగాక మొన్న వచ్చాడు, గొర్రెల్ని కాసుకునే కాపరి, ఇతన్ని అందరూ కలిసి నాకంటే ఎక్కువగా గొప్పగా పొగుడుతున్నారే, నేనేమో 1000 అంట, ఆయనేమో 10,000 అంట అని చెప్పి దావీదు మీద అసూయ పెట్టుకున్నాడు పిల్లలు. మనం కూడా చాలాసార్లు అసూయకు ప్లేస్ ఇస్తాం కదా పిల్లలు. అన్నయ్యని మమ్మీ ముద్దు పెట్టుకుంటే చెల్లికి కోపం, చెల్లిని ముద్దు పెట్టుకుంటే అన్నయ్యకి కోపం. అంతేలే, మీరు ఒకటి, నన్నెందుకు ప్రేమిస్తారులే, నేనంటే ఎవరికి ఇష్టం లేదని అలిగి ముఖం తిప్పుకొని కూర్చుంటారు చాలామంది కదా పిల్లలు. అసూయ చాలా డేంజర్ పిల్లలు. అసూయ మనల్ని స్పిరిచువల్ లైఫ్లో ముందుకు పోనివ్వదు పిల్లలు. అంతేకాదు, అసూయ వలన దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్స్ని మనం అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేము. దేవుడు మనకేమిచ్చాడో వాటికి మనం బ్లైండ్ అయిపోతాం అసూయ ఉంటే. అందుకే అసూయకు అస్సలు ప్లేస్ ఇవ్వద్దు. సౌలు రాజుకు దావీదు మీద అసూయ స్టార్ట్ అయింది. ఇంతవరకు చిన్నోడా నువ్వెవరు కొడుకురా అని అన్న సౌలే, ఎప్పుడెప్పుడు వీడిని చంపాలా, వీడిని ఎప్పుడెప్పుడు హామ్ చేయాలా, ఇక్కడ నుంచి దూరం చేసేయాలా, లేకపోతే ఈ దావీదు ఫేమస్ అయిపోతున్నాడు, వీడినే అందరూ పొగుడుతున్నారు, ఇక నన్ను మర్చిపెట్టట్టున్నారు, వీడు నా రాజ్యం మొత్తం ఎత్తుకుపోయేలాగున్నాడు అని కోపంగా అసూయతో అలాగే చూస్తున్నాడు పిల్లలు. ఎప్పుడైతే సౌలు రాజు దావీదు మీద చాలా కోపం పెట్టుకున్నాడో దావీదుకు చాలా బాధేసింది పిల్లలు. అయ్యయ్యో, సౌలు రాజు నా మీద ఎందుకు ఇంత కోపం పెట్టుకున్నాడు, నేను సౌలు రాజుకు ఏ హామ్ చేయలేదు కదా, నేను హెల్పే చేశాను కదా అని దావీదు చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ అయిన జోనతాన్కి ఈ విషయం చెప్పాడు పిల్లలు. జోనతాన్, మీ డాడీ ఎందుకు
ఎందుకురా నన్ను ఇంతగా బాధ పెడుతున్నాడు, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నాడు, నా మీద ఎందుకు ఇంత కోపాన్ని చూపిస్తున్నాడు, నేను ఏం చేశాను రా మీ డాడీని అని చెప్పి తన ఫ్రెండ్తో చెప్తుంటే జోనాథన్ అంటాడు, దావీదు నువ్వేమి బాధపడకు, ఇదిగో రేపు నేను ఎలాగైనా సరే నీ గురించి మా డాడీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అయితే మనం ఒక పని చేయాలి, అదేంటంటే రేపు నువ్వు డాడీ అరేంజ్ చేస్తున్న ఫీస్ట్కి నువ్వు రావద్దు, ఓకేనా? మా డాడీ మనసులో నీ గురించి ఏముందో నేను కనుక్కుంటాను, నువ్వు ఏసేలు అనే ఒక బండ దగ్గర వెయిట్ చేయి, మా డాడీతో ఫీస్ట్లో నీ గురించి మాట్లాడతాను, అప్పుడు మా డాడీ ప్రేమగా మాట్లాడతాడా కోపంగా మాట్లాడతాడా నేను తెలుసుకొని మా డాడీకి నీ మీద కోపం ఉన్నా ప్రేమ ఉన్నా నేను నీకు ఎలా ఇన్ఫార్మ్ చేస్తానంటే నా పనోడిని తీసుకెళ్ళి బాణాలు తీసుకొని బయటకు వచ్చి నేనేం చేస్తానంటే బయటికి వచ్చి బాణాలు విసురుతాను, నా పనివాడిని పిలిచి అరే బాణాలు యువతలు ఉన్నాయి త్వరగా తీసుకోనరా అని నేను గట్టిగా చెప్తాను, యువతలో ఉన్నాయి అని నేను చెప్పానంటే దాని అర్థం ఏంటంటే మా డాడీకి నీ మీద ఏమీ కోపం లేదని అర్థం, ఒకవేళ అరే బాణాలు అవతలున్నాయి త్వరగా తీసుకొనిరా అని చెప్పానంటే ఖచ్చితంగా మా డాడీకి నీ మీద కోపం ఉంది అని గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇదే మన ఇద్దరికి సైన్ అని చెప్పి అతన్ని పంపించేస్తాడు పిల్లలు. నెక్స్ట్ రోజు ఫీస్ట్లో అందరూ కూర్చొని ఆ ఫీస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇంతలో సౌలు రాజు యోనాతాను వైపు చూసి, యోనాతాను దావీదు ప్లేస్ ఖాళీగా ఉందేంట్రా, దావీదు రాలేదా అని అడిగితే అవును డాడీ రాలేదు అని చెప్పాడు పిల్లలు. ఓకే చూద్దాం రేపు వస్తాడేమో అని అనుకున్నాడు సౌలు రాజు. నెక్స్ట్ డే ఫీస్ట్లో కూడా దావీదు ప్లేస్లో ఖాళీ ఉంది. అరే నిన్నంటే రాలేదు, ఈరోజు కూడా దావీదు రాలేదేంట్రా, ఏమైంది దావీదు ఎందుకు రాలేదు అని అడిగితే అప్పుడు జోనాథన్ అంటాడు, దావీదు వాళ్ళ డాడీ వాళ్ళతో కలిసి బెత్లెహేమ్కి వెళ్తున్నానని చెప్పాడు, వాళ్ళు దేవునికి ఆఫరింగ్స్ ఇవ్వాలట, అందుకని అక్కడికి వెళ్తున్నాను, ఫీస్ట్కి నేను రాలేను అని చెప్పు మీ డాడీకి అని అన్నాడు అని చెప్పాడు పిల్లలు జోనాథన్. అప్పుడు సౌలుకి చాలా కోపం వస్తుంది, మీ డాడీకి ఎవరైతే ఎనిమీగా ఉన్నారో అలాంటి దావీదుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావురా, నీకేం తెలుసురా, దావీదుతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు జరిగే నష్టం ఏంటో నీకు అర్థమవుతుందా, నువ్వు దావీదుతో ఫ్రెండ్షిప్ చేస్తే నెక్స్ట్ కింగ్గా నువ్వు ఉండలేవురా, నీ రాజ్యానికి చాలా డేంజర్, వాడు రాజైపోతాడురా అని చెప్పి జోనాథన్ను కోప్పడతాడు పిల్లలు. అప్పుడు జోనాథన్ అంటాడు, దావీదు మనకి హెల్ప్ చేశాడు కదా డాడీ, దావీదు మీద ఎందుకు మీరు అంత కోపం పెట్టుకున్నారు అని సౌలు రాజుతో చెప్తే సౌలుకి ఇంకా చాలా కోపం వచ్చి, ఒరే నువ్వు ఇంతేరా, నువ్వు మారవురా అని తన దగ్గరున్న ఒక షార్ప్ ఈట తీసుకొని యోనాతాను వైపు స్పీడ్గా విసురుతాడు పిల్లలు. వెంటనే యోనాతాను తలకైలా పక్కకు జరిపినందుకు ఆ షార్ప్ యారో తన మీద పడకుండా తన ప్రాణాన్ని తప్పించుకుంటాడు. వెంటనే యోనాతాన్కి చాలా కోపం వస్తుంది, అక్కడి నుంచి సీరియస్గా బయటికి లేసి వచ్చేస్తాడు. అర్థమైపోయింది యోనాతాన్కి, మా డాడీకి దావీద్ అంటే చాలా కోపం వచ్చేసింది, ఏం చేయాలి అని బాధపడుతూ యోనాతాను బయటకు వస్తాడు పిల్లలు. మీకు గుర్తుందా యోనాతాను దావీదు ముందు ఒక మాట చెప్పుకున్నారు, వాళ్ళ డాడీ అయిన సౌలుకి కోపం వస్తే యోనాతాను ఏం చేస్తాడో ముందే చెప్పాడు కదా, జోనాతాను వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో ఏంటో అని సీక్రెట్గా అక్కడ ఏసేలు బండ దగ్గర వెయిట్ చేస్తే యోనాతాను స్పీడ్గా బయటకు వచ్చి బాణం తీసుకొని చాలా ఫాస్ట్గా అవతలకు విసిరేశాడు పిల్లలు. విసిరేసి తన పనోడిని పిలిచి, అరే బాబు ఆ బాణము అవతలకి విసిరాను, నువ్వు త్వరగా వెళ్ళి ఆ విసిరేసిన బాణాన్ని తీసుకురా అని చెప్పాడు పిల్లలు. ఆ మాట ఎప్పుడైతే దావీదు విన్నాడో, అమ్మ బాబోయ్ నిజంగానే సౌలుకు నా మీద చాలా కోపం ఉందా, అయ్యో దేవా నేనేం చేశాను అని చాలా బాధపడతా ఉంటాడు పిల్లలు. ఇంతలో యోనాతాన్ అంటాడు, అరే ఆ బాణం తెచ్చావు కదా, ఫాస్ట్గా దీన్ని తీసుకొని పట్టణానికి వెళ్ళి నేను వస్తున్నా అని పనోడిని పంపించేసి గబా గబా ఆ బండ దగ్గరకు వెళ్ళి దావీదును పట్టుకొని బాగా ఏడుస్తారు పిల్లలు ఇద్దరు. ఏంటి యోనాతాను డాడీ నా మీద
మీద ఇంత ద్వేషం పెట్టుకున్నాడు అంటే ఏమో తెలీదు దావీదు, నువ్వు బాధపడకు దావీదు, నువ్వు ధైర్యంగా ఉండు, మా డాడీ నిన్నేం చేయలేడు దావీదు అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడ్చి గుడ్ బై చెప్పి దావీదును యోనాతాను బయటికి పంపించేస్తాడు పిల్లలు. అక్కడి నుంచి దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దూరం వెళ్ళిపోతాడు పిల్లలు. దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దావీదుకు చెప్తాడు, దావీదు ఇక్కడ నుంచి నువ్వు త్వరగా పారిపోయి జీపు అనే అరణ్యంలోకి వెళ్ళిపో అని చెప్తాడు పిల్లలు. అప్పుడు దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయి జీపు అనే ఒక అరణ్యంలో దాక్కుంటే దావీదు జీపు అరణ్యంలో ఉన్నాడని సౌలుకు ఎవరో చెప్తారు పిల్లలు. వెంటనే సౌలు రాజు తన సైన్యాన్నంతా రెడీ చేసుకొని దావీదును పట్టుకోవడానికి వెళ్తుంటే దావీదు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ జోనతాన్ దావీదును చూస్తాడు పిల్లలు. దావీదును చూసి జోనతాన్ గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, దావీదు నువ్వేమి భయపడకు దావీదు, మా డాడీ నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నిన్ను చంపడం మా డాడీ వల్ల కానే కాదు, నువ్వు రాజు అవుతావు దావీదు, నేను నీకు హెల్పర్ని అవుతాను, నువ్వేమి భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని ధైర్యం చెప్పి దావీదును పంపిస్తాడు పిల్లలు యోనాతాను. చూశారు కదా, సౌలేమో దావీదుకు ఎట్లా హామ్ చేయాలని చూస్తుంటే జోనతాన్ ఏమో దావీదుకు ఎట్లా హెల్ప్ చేయాలో చూస్తున్నాడు పిల్లలు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. దావీదుకు కష్టము బాధ అంతా తన చుట్టూ ఉంటుండగా దేవుడు యోనాతాను అనే ఒక స్నేహితుని పంపించాడు. ఎంత మంచి మనసుతో దావీదును కాపాడాడు పిల్లలు. మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడు హామ్ చేయడానికి ఇష్టపడరు. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇందాక మనం చూసాం ఆ ఆంటీ నిక్కీని అండర్ ఎస్టిమేట్ చేసింది, కానీ నిక్కీ తన దగ్గర ఎంత తక్కువ ఉన్నా ఇతరులకు ఎలా హెల్ప్ చేయాలా అని ఆలోచన చేసే మనసు కలిగిన వాడు. జోనతాన్ కూడా అలాగే. సౌల్ అయితే దావీదును చంపాలని చూస్తున్నాడు, కానీ జోనతాన్ అయితే ఎలాగ దావీదుకు హెల్ప్ చేసి దావీదు ప్రాణాన్ని కాపాడాలా అని చూస్తున్నాడు. పిల్లలు, మరి ఇంతకీ మనం ఎలా ఉన్నాం? సౌలు లాగా ఉన్నామా, జోనతాన్ లాగా ఉన్నామా? ఇతరులకు హెల్ప్ చేసేవారిగా మనం ఉండాలని మన యేసయ్య ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, ఎవరైనా అవసరతల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఖచ్చితంగా మనం కూడా కైండ్ హార్టెడ్ చిల్డ్రన్గా మారుతాం. ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి మీ స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, సండే స్కూల్లో కానీ, చర్చిలో కానీ దేవుడు మనకిచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ మనం ఇతరులకు దేవుని ప్రేమను షేర్ చేసేవారిగా ఉండాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి ఇక్కడ నుంచి షేర్ చేస్తారు కదా, రైట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఇతరుల పట్ల ఎలాంటి కనికరం మేము కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కనికర మనసు కలిగిన నిక్కీలాగా, కనికరం కలిగిన జోనతాన్ లాగా మాకు కనికరంతో కూడిన మనస్సును ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? హెబ్రీ 13:16, హీబ్రూస్ 13:16. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మరోసారి నేర్చుకుందామా? హెబ్రీ 13:16, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ 13:16. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. నిక్కీ ఐస్ క్రీమ్ షాప్లో ఏ ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు. సౌలు రాజుకు దావీదు మీద ఎందుకు అసూయ వచ్చింది? బాణం అవతల పడితే సౌలు రాజుకు ప్రేమ ఉందా, కోపం ఉందా? యోనాతాను దావీదుకు ఏమేమి గిఫ్ట్గా ఇచ్చాడు? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని ఎవరితో అన్నారు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.